ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. ఫ్రెండ్స్ జారిపోయే క్లాత్ని ముడత రాకుండా నీట్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఈరోజు వీడియో అండి. ఫ్రెండ్స్, మనం కుడుతూ ఉంటే జారిపోతూ ఉంటుంది. దాన్ని ఆ క్లాత్ని మనం ఇలా సరి చేసుకుంటూ మనం నీట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. ఫ్రెండ్స్, అది ఈరోజు మనం ఎలాగో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, రండి ఈ వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ నేను ఎప్పుడో కటింగ్ చేసి పెట్టాను. చూడండి, ఇప్పుడు ఇది మెత్తటి క్లాత్ అండి, శారీలోది జార్జెట్ క్లాత్. ఈ క్లాతులు కుడుతుంటే మన లెజర్ క్లాత్ కానీ మన జార్జెట్ క్లాత్ కానీ ఇట్లా జారిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఇవి జారిపోకుండా ముడత రాకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలో అనేది పర్ఫెక్ట్గా ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూద్దాం ఎలాగో. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను బ్యాక్ పార్ట్ అయితే మనం థ్రెడ్ పైపింగ్ లేస్ని యాడ్ అయితే చేశాను లైనింగ్కి. ఇప్పుడు నేను ఈ క్లాత్కి ఫ్రెండ్స్ నేను అటాచ్ చేస్తున్నాను. చూడండి అది ఎలాగో. సింపుల్ ఫ్రెండ్స్, ఇలా మనం జారిపోకుండా మనం ఇలా సరి చేసుకుంటూ మనం టైం ఏమి ఎక్కువ పట్టదండి. మనం ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అయితే చేసేసాము. చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ సెంటర్లోది, అంటే ఈ సెంటర్ పాయింట్లో ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేస్తున్నాను. సింపుల్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్ అండి జాయింట్ చేసుకోవడం. ఎందుకంటే ఇది జారిపోతూ ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది జారిపోకుండా చాలా అంటే చాలా సింపుల్గా మనం దాన్ని మెయింటైన్ చేసే పద్ధతిలో మనం చేసి కుట్టినట్లయితే చాలా సింపుల్ ప్రాసెస్సేనండి. కొంతమందికి అవి రాక పిన్నులు పెడుతూ ఉంటారు, పిన్నులు పెడతారు, ఇంకా అది మన గమ్ము పెడుతూ ఉంటారు. అలాంటి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఈజీగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా అక్కడక్కడ మధ్య మధ్యలో టక్స్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే రౌండ్ బాగా తిరగడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఆడుతూ పాడుతూ ఈజీగా
ఈజీగా కుట్టచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం పై వైపు నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఒక పాదం వెలుడుపుతో మనం ఒక స్టిచ్ అంటే థ్రెడ్ పైపింగ్ లేస్ పక్కన ఒక స్టిచ్ వేస్తే స్టిఫ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాగే మనం కుట్టు అనేది కటింగ్ చేయకుండా ఇలాగే తీసుకురావాలి. చూడండి, ఇలాగే నేను ఎలా కుట్టు అంటే స్టిచ్చింగ్ చేస్తున్నానో అదే ప్రాసెస్లో మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎంత జారిపోయే క్లాత్ అయినా కూడా చూడండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్తో మనం తొందరగానే కుట్టేసుకోవచ్చండి, ఎంతో టైం పట్టదు. ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి ఇలా ఇలా సెట్ చేసుకుంటూ చెయ్యి ఇలా పెట్టేసి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే చెయ్యి ఇలా పెట్టినప్పుడు బరువులాగా ఉంటుందండి. బరువులాగా ఉండి మనకి అటు ఇటు క్లాత్ అనేది జరిగిపోదు, అంటే కువ్వలాగా పడదు. కుప్పలాగా పడకుండా మనకి నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూడండి, ఎక్కడ కూడా కుప్ప పడకుండా, అంటే క్లాత్ అనేది ఒక కుప్పలాగా పడుతుంది. అక్కడక్కడ మనకి అంటే మనకి ఒక బెలూన్ లాగా వస్తుందండి ఇది జారిపోయే క్లాత్. కాబట్టి మనం అలా కాకుండా మనం నీట్గా ఇట్లా చదురుకుంటూ ఫోల్డింగ్ మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. చూడండి, ఎక్కడ కూడా మనకి ముడత అనేది లేదు, ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదు. మంచిగా లైనింగ్ పట్టేసుకుందండి. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నేను కటింగ్ అయితే చేసేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయ్యింది. ఫ్రంట్ పార్ట్లో ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను.
ఫ్రెండ్స్, జాయింట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, చూడండి, కుట్టేసాము. ఎక్కడ కూడా మనకి ముడత అనేది రాలేదండి. నెక్స్ట్ పీస్ కూడా మనం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఎక్కడ కూడా మనకి ముడత అనేది రాలేదు కాబట్టి మనం ఈజీగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, హ్యాండ్స్ రెడీ చేసుకుంటున్నాను.
కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చూడండి ఎక్కడ కూడా మనకి ముడత అనేది మళ్ళీ రాలేదు. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేస్తానో అనేది చూడండి. ఫ్రెండ్స్, షేప్ బెల్ట్లు కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇవన్నిటిని కూడా కటింగ్ అయితే చేస్తాను. ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కూడా. ఫ్రెండ్స్, అన్నీ మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం కటింగ్ అయితే చేసేసాము. చూడండి, ఇప్పుడు మనం మెయిన్ డాట్లు, ఫ్రెండ్స్ మెయిన్ డాట్లు ఎలా ఇవ్వాలి, డాట్స్ ఎలా ఇవ్వాలి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ వెనుక చూడండి మనం ఇక్కడ ఫ్రెండ్స్ ఇలా చూసుకొని ఇలా ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంది కదా, ఇలా వచ్చేసి మనం సెంటర్కి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక టక్స్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే డాట్స్ వేయాలి కదా, అందుకు. ఫ్రెండ్స్, నేను అయితే డాట్స్ వేస్తున్నాను. చూడండి, డాట్స్ అయితే బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేసేసాము. చూడండి ఇలా. ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ డాట్లు ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. బ్లౌజ్ కొలత వచ్చేసి ఇదండి. బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి ఇది. ఫ్రెండ్స్ రండి, ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్తో మనం ఎలా కొలత అనేది తీసుకోవాలి చూపిస్తాం.
చూడండి, ఫ్రంట్ పార్ట్ డాట్లు అయితే వేసేసాము, డాట్లు వేసాము. ఇంకా బ్యాక్ పార్ట్ కూడా డాట్లు అయితే వేసేసాము ఫ్రెండ్స్. ఇక జాయింట్ ఒక్కటే ఉంది, జాయింట్ చేస్తాను ఇప్పుడు. చూడను, జాయింట్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, జాయింట్ అయితే చేసాము చూడండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, జాయింట్ అయితే హ్యాండ్ జాయింట్ అయితే చేశాను. రెండో హ్యాండ్ కూడా నేను జాయింట్ చేస్తున్నాను చూడండి.
హ్యాండ్స్ రెండు కూడా జాయింట్ అయితే చేశాను. ఇప్పుడు నేను ఇలా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్ జాయింట్ అయితే చేసేసాము, అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ ఉక్సు పట్టి కాజా పట్టి ఎలా వేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్కి ఎలా ఉందో మనం చూసుకొని ఉక్సు టాకా పట్టీలు రెండు కూడా ఎక్కడెక్కడ వేయాలనేది మనం చూసుకోవాలి. ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. చూసాం కదా, ఎక్కడ కూడా మనకి ముడత అనేది రాలేదు.
ఎంత జారిపోయే క్లాత్ అయినా కూడా మనం స్టిఫ్గా నిలబడేటట్టు కుట్టొచ్చండి. అది ఎలాగో నేను చూపించాను కదా, సేమ్ అలాగే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎక్కడ కూడా పువ్వు పడ్డట్టు అంటే కుప్పలాగా పడ్డట్టు క్లాత్ చూడండి ఎక్కడా లేదండి. చూడండి, నీట్ ఫినిషింగ్తో మనకైతే వచ్చేసింది. చూడండి, ఇది ఫ్రంట్ అండి. ఉక్సు పట్టి కాజా పట్టి రెండు కూడా అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రంట్, బ్యాక్ కూడా చూడండి. బ్యాక్ కూడా మనకి నీట్ ఫినిషింగ్తో రావడం అయితే జరిగింది. చూడండి, ఇది ఎక్కడ కూడా ఎలాంటి ముడత అనేది మనకు లేదండి. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంతేనండి, జారిపోయే క్లాత్తో మనం ఎలా అయినా నీట్గా సరి చేసుకుంటూ మంచి నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో మనం స్టిచ్చింగ్ చేసినట్లయితే టైము సేవ్ అవుతుంది, ఇంకా తొందరగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంతకంటే కూడా జారిపోయే క్లాతులు లెజర్ క్లాత్ అండి. లెజరు ఇంకా బాగా జారిపోతూ ఉంటుంది. అది ఆ లెజర్ క్లాత్ జారిపోయే విధంగా ఉన్నప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్తో మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, నేను బ్లౌజ్ అయితే కుట్టేశాను. మనకి థ్రెడ్ పైపింగ్ లేస్ కూడా మనం యాడ్ అయితే చేసాము లోడింగ్తో. చూడండి, హ్యాండ్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ కుట్లు అనేది ఎక్స్ట్రా వేయాలి కదా, ఆ ఎక్స్ట్రా కుట్లు కూడా నేను వేసేస్తాను. చూడండి, ఒకవైపు మనం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది మనకి ఫ్రెండ్స్. రెండో వైపు కూడా నేను కుట్లు అయితే వేసుకున్నాను. చూడండి,
సైడ్ జాయింట్ కూడా మనం సైడ్న స్టిచ్చింగ్ కూడా మనం వేసేసాము కుట్లు ఎక్స్ట్రా. చూడండి పాదం వెల్లడుపున మనం కుట్లు అయితే వేయడం జరిగింది. ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే అయిపోయిందండి, ఇంతేనండి. నేను ఇక్కడ చిన్నగా ఒక టక్స్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే కట్టుకున్నప్పుడు మనకి కొంచెం బ్లౌజు తిరగడానికి బాగుంటుంది. ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి, చూడండి. చూశారు కదా, ఎంత జారిపోయే క్లాత్ అయినా కూడా మనం మంచిగా అంటే నీట్గా చదురుకుంటూ, కొంచెం మనం కష్టం అనుకోకుండా అన్ని నీట్గా చదురుకుంటూ కుట్టినట్లయితే మనకి ఎంత కష్టమైన క్లాత్ అయినా సరే స్టిఫ్గా నిలబడేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. చూడండి ఎంత మెత్తటి క్లాత్నైనా కూడా మనం ఈజీ ప్రాసెస్తో మనం స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ కొంతమంది పిన్నులు పెడతారు, గమ్ము పెడతారు, ఇవన్నీ పెట్టినా కూడా అది పెట్టినందుకే కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం కుట్టేటప్పుడే నీట్గా ఇట్లా చదురుకుంటూ ఇలా చదురుకుంటూ నీట్గా మనం ఇలా చేసి స్టిచ్చింగ్ చేసినట్టయితే, అలాగా మనం ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో మనకు బ్లౌజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి కస్టమర్తో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఉండవండి. ఫ్రెండ్స్ మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి వెళ్ళకుండా ఫ్రెండ్స్ చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను కలుస్తాను. మీకు ధన్యవాదాలు.